దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ పాట ద్వారా మన దేవాతి దేవుని ఆరాధిద్దాం. అటు తర్వాత మనందరం కూడా దేవుని వాక్యాన్ని విందాం. తడిపెను నీ తనువునే రుధిరంబుదారలే, తడిపెను నీ తనువునే రుధిరంబుదారలే. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే, వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే, దూషించి అపహసించి హింసించినా నిన్ను, దూషించి అపహసించి హింసించినా నిన్ను, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో కూర్చొని ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
మనమందరము కూడా లెంట్ దినాల్లో మనం ప్రవేశించి ఉన్నాం. మనం ప్రతి సంవత్సరం ఈ 40 రోజులు ఉపవాసంలో ప్రార్థనలో మనం గడుపుతూ ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలని మనం ధ్యానిస్తూ మనము ఆత్మీయంగా మనము బలపడుతూ ఉంటాం. ఈరోజు ఉపవాసము మనకి ఏ మేలు చేస్తుంది అనే విషయాల గురించి మనం ధ్యానిద్దాం. చాలామంది ఉపవాసం చేస్తారు, కానీ వాళ్ళ జీవితంలో రోజంతా కూడా ఏం తినకుండా, అన్నపానీయాలు తినకుండా ఉపవాసం చేస్తారు. కానీ చాలామంది ప్రార్థన చేయకుండా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, ఈరోజు మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ఉపవాసముతో కూడిన ప్రార్థనను చేశాడు. ఫాస్ట్ అండ్ ప్రే అనే మాటని మనము బైబిల్లో చూస్తాం. ఎప్పుడైతే మన ఉపవాసము ప్రార్థనతో ఇమిడి ఉంటుందో అప్పుడే ఆ ఉపవాస ప్రార్థన అది శక్తివంతంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం అనేక మార్లు ఉపవాసము చేస్తూ ప్రార్థన చేయకుండా మనం చూస్తూ ఉంటాం. 40 రోజులు ఉపవాసం యేసు ప్రభు ఉపవాసం చేశాడు. కానీ ఉపవాసంతో పాటు యేసు ప్రభు నిర్మానుష్యమైన ప్రాంతంలోకి వెళ్ళి, ఎరికో అనే ప్రాంతంలోకి వెళ్ళి ఆ కొండల మీద యేసు ప్రభు ప్రార్థన చేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక మన ఉపవాసము ప్రార్థనతో ఇమిడి ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తే ఉపవాస ప్రార్థన మనకి ఏ మేలు చేస్తుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-8 వచనాలు మనం బైబిల్లో చూస్తే అన్యాయపు కట్లు అది విరగ్గొడుతుంది అనే మాట మనకు బైబిల్లో కనబడుతుంది. రెండవదిగా బలమైన భారమైన కాడి విరగొట్టబడుతుంది అనే మాట అక్కడ రాయబడి ఉంది. మనము కొన్నిసార్లు మోయలేని బరువు మోస్తుండొచ్చు, భయంకరమైన సమస్యలతో ఉండొచ్చు. ప్రభువా, ఈ కాడి చాలా బరువు అయింది ప్రభువా, నేను భరించలేకపోతున్నాను అన్న స్థితిలో మనం ఉండొచ్చు. అలాంటి సందర్భంలో నీకు ఆయుధం ఉపవాస ప్రార్థన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన మనం చేస్తామో మనము ఆ కాడి సులువైపోయి దేవుడు మన సమస్యలకి పరిష్కారాన్ని తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైన ప్రార్థన. రెండవదిగా అన్యాయపు కట్లు విరగొట్టబడతాయి. చాలామంది అనేక రకమైన బలహీనతల్లో, చెడు అలవాట్లలో, రహస్య పాపాల్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సీక్రెట్ సిన్స్ అంటాం. ఈ రహస్య పాపాల్లో మనము చేస్తూ ఆ రహస్య పాపాల నుంచి మనం బయటికి రాలేక అనేక మార్లు మనం సతమతం అవుతూ ఉంటాం. కానీ ఉపవాస ప్రార్థన ఆ రహస్య పాపాల నుంచి, ఆ బలహీనతల నుంచి, మనము ఉన్న ఆ చెడు అలవాట్లలో నుంచి బయటికి రావడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. చాలామందిని మనం అడిగినట్లయితే ఆ యొక్క బలహీనతల్లో నుంచి బయటికి రావాలని వాళ్ళకి ఆశ ఉంటుంది. ఎలాగైనా ఈ బలహీనత నేను అధిగమించాలి, ఎలాగైనా ఈ చెడు అలవాటు నుంచి నేను బయటికి రావాలి అని వాళ్ళకొక కోరిక ఉంటుంది. కానీ శరీరము వాళ్ళకి సహకరించదు. ఉదయం నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు అదే అలవాటులో, అదే బలహీనతలో వాళ్ళు మునిగి ఉంటారు. కానీ ప్రియమైన వారలారా, మనకి ఉపవాస ప్రార్థన ఒక శక్తివంతమైనది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నీ బలహీనతల నుంచి, నీ చెడు అలవాట్ల నుంచి, నీ రహస్య పాపాల నుంచి ఆ యొక్క ఉపవాస ప్రార్థన నేను బయటికి తీసుకొస్తుంది. కనుక మనము క్రమము తప్పకుండా ఈ తపస్కాలంలో మనము ఉపవాసము చేసేవారిగా, ఉపవాస ప్రార్థన మీద ఎక్కువగా ఆధారపడేవారిగా, ఉపవాస ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా ఉపవాస ప్రార్థన అనేక మంది భయంకరమైన దురాత్మ శక్తులతో, కొంతమంది చేతబడి శక్తులతో, కొంతమంది ఈ భయంకరమైన దురాత్మ ప్రభావముతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క భయంకరమైన ఆ దురాత్మ శక్తుల నుంచి ఎలా ఎదుర్కోవాలి, ఆ దురాత్మ శక్తులని మనం ఎలా ఎదిరించాలి
అని మనం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూస్తే మార్క్స్ సువార్త 9వ అధ్యాయంలో ఒక మూగ దయ్యము పట్టిన వాడిని వాళ్ళ తండ్రి ఆ కొడుకుని మొదట శిష్యుల దగ్గర తీసుకొని వస్తూ ఉన్నాడు. శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఆ దయ్యం ఆయన నుంచి విడిచి వెళ్ళిపోవడం లేదు. అదే వ్యక్తిని మళ్ళీ యేసుప్రభు దగ్గర తీసుకొని వస్తున్నారు. యేసుప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. శిష్యులు ఏకాంతంగా వెళ్ళి యేసుప్రభుని అడుగుతున్నారు, అయ్యా మేము ఈ పని చేయలేకపోయాం, మేము అతనికి విడుదలనివ్వలేకపోయాం, ఆ దురాత్మ ప్రభావం నుంచి అతనికి విడుదలనివ్వలేకపోయాం అని వాళ్ళు యేసుప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతున్నారు, ఇది ఎలా సాధ్యమైంది మీకు? యేసుప్రభు ఒక సమాధానం చెప్తున్నాడు వాళ్ళకి, ఇవి కేవలం ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యమనే మాట యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. మనం దురాత్మ శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి, దురాత్మ ప్రభావం నుంచి మనం జయం పొందాలంటే, విజయం పొందాలి అంటే మనం ఉపవాస ప్రార్థన ఒక ఆయుధంగా మనకుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్, ఉపవాసంలో దేవుడి దగ్గర గోచాడండి. దేవుడు తన శక్తిని మనకు ఒసుగుతాడు. ఆ యొక్క దురాత్మ శక్తులని ప్రభావంని మనం జయించవచ్చు. అనేక శోధనలు కూడా మనం వస్తూ ఉంటాయి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం చేస్తున్నప్పుడు సాతాను డైరెక్ట్గా శోధించడం మనం చూస్తున్నాం. మరి ఆ శోధనలన్నీ కూడా యేసుప్రభు ఎలా జయించగలిగాడు అంటే కేవలం ఉపవాస ప్రార్థన వల్లనే. ప్రతి ప్రశ్నకి, ప్రతి శోధనకి యేసుప్రభు దేవుని వాక్యముతో సమాధానం ఇచ్చినట్లుగా, ఆ శోధనకి లొంగకుండా యేసుప్రభు జయం పొందినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. ఈరోజు యేసయ్యలాగా మనం కూడా ఉపవాస ప్రార్థన చేసి ఆ యొక్క సాతాను శోధనల నుంచి మనం జయం పొందుదామా? మనం జయం పొందాలి అంటే మనం ఉపవాసంతో కూడిన ప్రార్థన మనం చేయగలగాలి. కేవలం ఉపవాసం మాత్రమే సరిపోదు. ఖచ్చితంగా ఉపవాసము చేసిన రోజున మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువ సమయం ధ్యానిస్తూ ఉండాలి. ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని చదవడమే కాదు, ఆ వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. అప్పుడు నీ ఉపవాస ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దాని తర్వాత మనం చూస్తూ ఉన్నాం, మరి ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తాం? ఉపవాస ప్రార్థన దేవుని శక్తిని పొందుకోవడానికి చేస్తాం. బైబిల్ గ్రంథంలో మోషే 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి కొండ మీద ఉపవాసంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ 40 రాత్రులు 40 పగళ్ళు మోషే అన్నపానీయాలు ముట్టుకోలేదు. కానీ 40వ దినమున మోషే సినాయి కొండ మీద దిగి వస్తున్నప్పుడు గొప్ప శక్తిని మోషే పొందుకున్నాడు. గొప్ప వెలుగుని అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు మోషే మీద గొప్ప వెలుగుని వారు చూశారు. చూడండి, మనము ఉపవాస ప్రార్థన మనకి దేవుని శక్తినిస్తుంది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు 40 దినములు ఉపవాసం చేసిన తర్వాత యేసు ప్రభు ఆ ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభు ఆత్మలో బలము పొందెను అనే మాటని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నాం, హీ వాజ్ ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిట్ అనే మాట రాయబడింది. ఎలా యేసు ప్రభు ఆత్మలో బలం పొందాడు? ఆత్మలో బలం పొందడం అంటే దేవుని శక్తిని పొందుకోవడం అని అర్థం. ఆత్మలో బలము పొందుకోవాలంటే, దేవుని శక్తిని పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడాలి అంటే మనం ఉపవాస ప్రార్థన ఒక ఆయుధంగా మనం వాడుకోవాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు తపస్కాలంలో అనేక తపస్కాలాలు మనం వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం అనేక తపస్కాలాలు కూడా మనం చూసాం. కానీ ఈ తపస్కాలం మనకి నూతనంగా ఉండును గాక, కొత్తగా ఉండును గాక. ఎందుకంటే మనము ఆత్మీయంగా బలపడబోతున్నాం. ఆత్మీయంగా నువ్వు బలపడాలి అంటే, దేవుడికి దగ్గర కావాలి అంటే మనం ఉపవాస ప్రార్థనని ఒక ఆయుధంగా ఎంచుకోవాలి. ప్రియమైన వారులారా, మనం అనేక సమస్యలు గుండా ఉండొచ్చు.
అనేక బంధకాల్లో ఉండొచ్చు, అనేక భయంకరమైన అలవాట్లలో ఉండొచ్చు, భయంకరమైన రహస్య పాపాల్లో ఉండొచ్చు, అనేక రకమైన బలహీనతల్లో ఉండొచ్చు. ఆ బలహీనతల్లో నుంచి మనం బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది సాధ్యపడట్లేదు. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి, దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో గడపండి. దేవుడు మనకు శక్తినిస్తాడు, దేవుడు మనకు కృపనిస్తాడు. ఆ దేవుని కృప వల్ల, దేవుని శక్తి వల్ల ప్రతి ఒక్క బలహీనతను, ప్రతి ఒక్క రహస్య పాపాన్ని, ప్రతి ఒక్క చెడు అలవాటుని మనము జయించి వారిగా ఉంటామనే మాట చెప్తున్నాను. దురాత్మ ప్రభావం చేత పీడించబడుతున్నారా? ఎస్. దురాత్మ చేత శోధించబడుతున్నారా? అనేక మార్లు నువ్వు శోధించబడినప్పుడు నువ్వు ఓడిపోతున్నావా? ఆ శోధనకు గురవుతున్నావా? ఆ శోధనకు లొంగుతున్నావా? ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ఉపవాస ప్రార్థన గొప్ప ఆయుధంగా ఉంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు దేవుని శక్తి చేత నింపబడాలి. నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధ ఆత్మ నింపుదలం కలగాలి, నేను ఆత్మలో బలం పొందుకోవాలి, ఇంకా ప్రత్యక్షతలు, దర్శనాలు నేను పొందుకోవాలి, ఆత్మ వరాలు నేను పొందుకోవాలి అని ఆశపడుతున్నావా? ఉపవాస ప్రార్థన నీకు ఒక ఆయుధము అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళు మూసుకుందామండి. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని, అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు ప్రభువా, ఆ స్థితి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను శక్తితో నింపు అని ప్రార్థన చేసుకుందాం. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయాలు గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి, మేలులతో నింపి అద్భుతములు చేసి, క్షమించుట నేర్పించడి ప్రేమా, శాంతితో నిన్ను నడిపించడి ప్రేమా. ప్రేమా ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాచి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నేను బలహీనతలో ఉన్నప్పుడు ప్రభా, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆ బలహీనత నుంచి రాలేని సందర్భాల్లో ప్రభా ఈరోజు మా జ్ఞాపకం చేశావు. ఉపవాస ప్రార్థన శక్తివంతమైందని, ఉపవాస ప్రార్థన ఒక గొప్ప ఆయుధమని ప్రభా, నాకు ఉపవాస ప్రార్థన చేసే కృపనివని ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటామో దేవుడు మిమ్మల్ని మనందరినీ కూడా అన్నీ అధిగమించి దేవుని శక్తిని, దేవుని కృపని పొందుకునే
భాగ్యాన్ని మనకిచ్చును గాక. దేవుడు ఆత్మీయంగా బలపడి దేవుని శక్తితో ఆత్మ బలముతో మనము బలపడే విధంగా దేవుడు మన మీద మన కుటుంబాల మీద దేవుడు తన కృపని ఉంచును గాక. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అధికముగా హేరాళంగా దీవించును గాక.